సార్ వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి 3 ఏళ్లలోనే వస్తూ ఉన్నా అంటే వాళ్ళని ఎవరైనా వాళ్ళ క్యాడర్ను ఉత్సాహపరచడానిక అంటే ఒకటేమో ఓట్లు బాగానే వచ్చాయి కదా, మనకు 40% ఓట్లు వచ్చాయి, వాళ్ళందరూ కలిసినా కానీ అనేది ఒకటి. రెండోది స్థానిక సంస్థల్లో అంటే అందరూ ఏదో ఖాళీ అయిపోతారు, అందరూ కూటమిలోకి వెళ్ళిపోతారు, తెలుగుదేశంలోకి వెళ్తారు, ముఖ్యంగా వైసీపీ ఖాళీ అయిపోతుంది అని ఇలాంటి అంచనాలు చాలామంది వేశారు. నిజంగా వలసలు భారీగా జరుగుతాయని చూస్తే వలసలు ఏమంత భారీగా జరగడం లేదు. సరే, జరగకపోవడానికి తెలుగుదేశం తీసుకున్న వైఖరి కొంత కారణం అంటారు. వాళ్ళు తీసుకోవడమే కాకుండా వేరే వాళ్ళని కూడా తీసుకోనివ్వకుండా వాళ్ళు బ్రేక్స్ వేశారు. సో జనసేన కొత్త పార్టీ కాబట్టి బెయిన్ తీసుకుందామంటే కూడా ముందు కొంత అవగాహన ఉండాలని వీళ్ళు చెప్తున్నారు. కారణం ఏదైనా కానీ జగన్ ఫినిష్ కాలేదు అంటే రాజకీయంగా. లెట్ వి బి వెరీ క్లియర్, రాజకీయంగా కథ అయిపోయింది, ఇంకేదో మనం దూసుకుపోవడం అన్న వాతావరణం అయితే రాలేదు. ఆయన కారణాల వల్ల కావచ్చు, కొన్ని రకాలైన ఈ పథకాలు వీటికి సంబంధించిన ముందు వెనకలు అసంతృప్తులు సమస్యలు కావచ్చు, ఇదిగో ఈ కోర్టుల్లో వచ్చేవి కావచ్చు, కేంద్రం సహకరించడం లేదు. ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు జగన్తో లేదా బీజేపీ వాళ్ళకు జగన్ విధేయంగానే ఉంటున్నాడు అన్నది కావచ్చు. అన్నింటినీ మించి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి లిక్కర్ కుంభకోణం ఇట్లాంటివి అడిగినప్పుడు కోర్టు నిర్ణయం ప్రకారం జరుగుతుంది, నేను చెప్పేది ఏం లేదు ఈ దశలో అనటం అన్నది అంటే కొంచెం ఆ గీత చిన్న ఎడం పాటించడం అన్నది రాజకీయ వర్గాలు ముఖ్యంగా